నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా దుఃఖాల శుభాకాంక్షలు. మున్నూరు కాపు ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తుంది అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో సబ్సిడీపై అందజేస్తున్న పశువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. లబ్ధిదారులకు పాడి పశువులను పంపిణీ చేసిన అనంతరం ఆయన స్థానికంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి కడప పూజ నిర్వహించిన వారికి నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం పాడి పరిశ్రమ ముందుకు సాగడంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా షెడ్యూల్లో కులాల సహకార సంఘం ఆధ్వర్యంలో పాడి గేదెలు అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తాము ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మార్కెట్ చైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ పాషా, గంగాధర్ తదితరులు ఉన్నారు. మీలాంటి వాళ్ళ కోసమేనమ్మా, పేదల కోసమే చూడండి తల్లి వస్తున్నప్పుడు ఊరికే రాని మీ చేతికి ఇస్తా అని చెప్పిన నీకు కూడా ప్రయాణం చేయాలని చెప్పని ఉన్నటువంటి మీ అందరికీ చెప్తూ, ఇప్పుడు ఎవరైతే 7 లబ్ధిదారులు ఇక్కడ 40 మంది ఈ ప్రాంతంలో మొత్తం జిల్లాలో 100 యూనిట్లు వచ్చినాయని చెప్పినట్టు జిల్లాలో 100 యూనిట్లు వచ్చినట్టు సందర్భంలో వీటిని చూసి మరొకటి కూడా ఈ పరిశ్రమ మళ్లే విధంగా, ఈ పాడి పరిశ్రమ మళ్లే విధంగా మీరు చక్కగా వీటిని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని, వాటిని మంచిగా సాదుకొని, ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, అక్కడికి ఇక్కడికి వచ్చినటువంటి వాతావరణం చేంజ్, అక్కడ తిన్నటువంటి భోజనం వేరు, ఇక్కడ తిన్నటువంటి భోజనాలు వేరు. అంటే మేతకు సంబంధించి అక్కడ ఏం తింటుంది, ఇక్కడ ఏం తేడా ఉంటుంది. కాబట్టి వీలైతే అక్కడ మీద కూడా కొద్ది రోజులు మెల్లమెల్లగా వేసేటువంటి కార్యక్రమం చేసుకొని మనకు మచ్చిగా చేసుకున్నటువంటి సందర్భం మీరందరూ కూడా తీసుకొని వాటిని చక్కగా కాపాడుకోవాలని సందర్భం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. పేదలకు ఏ కార్యక్రమాలు కావాలో చేసే కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పని ఆలోచించుకొని ఈ ఊర్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఉంటాం. 11 మందికి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఈ ఊర్లో కూడా ఇచ్చినామని, వారికి నిధులు మన గ్రామాలు ఇచ్చిన వాటన్నిటి కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకోమని కూడా చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకోలేము మేము. ఈ రోజు ఇక్కడ ఉన్న సనులు 2 కార్యక్రమాలు కాబట్టి మరి డివేషన్ అయితే చెప్పిన ఆ కార్యక్రమం పెట్టుకోలేము. ఇది కూడా ఒక చక్కటి కార్యక్రమం, పేదలకు అందే కార్యక్రమం కాబట్టి మరి ఎగ్లాస్పూర్ కూడా రాక మళ్ళీ మధ్యలో 4-5 మాసాలు అవుతుంది. ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా కలిసినట్టు అవుతుంది, మీ అందరికీ కూడా చూసినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచనతోనే మీ మధ్యలోకి ఈ రోజు రావడం జరిగిందన్న మాట సందర్భంగా చెప్తూ, రాబో రోజుల్లో కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమంతో ప్రభుత్వం మీ ముందుకు వస్తుంది, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది. ఈ ప్రభుత్వానికి మీరు అన్నదండలు, మీరు దీవెనలు అందివ్వాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఆ పాడి పరిశ్రమ సంబంధించిన కార్యక్రమాన్ని ఆ లబ్ధిదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయవలసిందిగా మెడ్కవర్ హాస్పిటల్స్ TUWJH వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ విజయవంతమైంది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మెడికవర్ హాస్పిటల్ నిర్వాహకులతో పాటు స్థానిక ప్రెస్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించాలని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల వరకు పెంచి ప్రజల ఆరోగ్య భద్రతపై చిత్తశుద్ధి చాటుకుందని తెలిపారు. కాగా ప్రెస్ క్లబ్ వైద్య శిబిరంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు
అయిన అనీష్, పబ్బా లోకేష్, రాకేష్ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి పైగా ప్రజలకు ఓపీ సేవలతో పాటు పరీక్ష నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, కరీంనగర్ మార్కెటింగ్ హెడ్ శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, ప్రెస్ ప్రతినిధులు జితేందర్ రావు, ఆలి శ్రీనివాస్, కమలాకర్, దేవరాజు, ప్రవీణ్ కుమార్, నాగరాజు తదితరులతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. డాక్టర్ లోకేష్ జనరల్ ఫిజిషియన్ గారి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలో ఈరోజు జర్నలిస్టుల TVWJ 614 యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాళ్ళ యాజమాన్యంతో ఈ పట్టణ ప్రజల పరిసర ప్రాంత ప్రజలకు రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని ఉన్న ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఇప్పుడు మధ్యతరగతి, చిన్న తరగతి, బహదూరం, చాలా దూరం పోయి మంచి మంచి ఇన్స్టిట్యూట్లో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది అని ఒక వ్యక్తి చూపించి ఇలా అనుసంధానం చేస్తున్న ఒక యూనియన్ ఇలా సమాజంలో ప్రజాస్వామ్యంలో ఇలా ముఖ్యమైనదే. ప్రత్యేకంగా ఇలా ఏ కార్యక్రమం చూసుకున్న పాత్రికా రంగం చాలా గొప్పది. అనేక ఉద్యమాలకు మొదలు పెడితే ఇలా ఏ కార్యక్రమం చూసుకున్న పాత్రికా రంగం లేని ఏ కార్యక్రమం కూడా నిలవడది కాదు, కొనసాగదు కూడా. ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ యూనియన్కు ఇలాంటి సామాజిక ముందు కూడా అనేక రకమైన ఈ కార్యక్రమాలు చేయడానికి కోసం భావంగా అభినందనిస్తూ మేము కూడా మీకు చేదోడు వాటిగా సహాయత అందిస్తామని ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శుభోదయం గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని సంఘాలకు క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, కోడిపిల్లల పెంపకం, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను కూడా అందజేస్తున్నామని, త్వరలో సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మహిళా శక్తి ఎరువుల దుకాణాలలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసి వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో DRDO శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ముస్తాబాద్ మార్కెట్ చైర్మన్ రాణి, కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి రాజు, శ్రీనివాస్, రామరెడ్డి, బాలరెడ్డి శ్రీకాంత్ తదితరులతో పాటు మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు. ప్రాబ్లం ఏం లేదు. దయచేసి మీరు టోకన్ సిస్టమ్ మనం ఏర్పాటు చేసిన సిస్టమ్ ద్వారా మనం పంపిణీ చేస్తున్నాం. దయచేసి మీ దానిలో వచ్చి మీ యూరియా గ్రహించండి. దయచేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు ఫోన్ చేయవచ్చు. అండ్ యూరియా కోసం మీరు కంగారు పడకండి, అందరికీ యూరియా వస్తుంది. ఓకే, మా దగ్గర సఫిషియెంట్ స్టాక్ కూడా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. సిద్దిపేటలో అయ్యప్ప స్వాముల పాదయాత్రకు భక్తులు ఘన స్వాగతం పలికారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రారంభించిన శబరిమలై మహాపాదయాత్ర కార్యక్రమం సిద్దిపేట చేరుకున్న సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు దేశపాండే ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. 3 రోజుల క్రితం ప్రారంభమైన యాత్రలో 36 మంది మాలదారులు శబరిమలై వరకు పాదయాత్రగా తరలి వెళుతున్నారు. సిద్దిపేట వద్ద వీరిని కలిసిన దేశపాండే తదితరులు అభినందించి దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్న కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు దీక్షదారులు పాల్గొన్నారు.
నడిపించప్ప అయ్యప్ప దీవించప్ప అయ్యప్ప దీన దయాల అయ్యప్ప దీన కరత అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. పశువుల పెంపకంతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించారని సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభంతో పాటు తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్తాబాద్ మండలం ఆవునూరులో పనుల జాతర 2025 ద్వారా 12 మండలాల పరిధిలో 260 గ్రామాలలో ఒకే రోజు అభివృద్ధి పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ముస్తాబాద్ మండల స్థాయి క్రీడా ఉత్సవాలను పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. తదుపరి కస్తూరిబా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంటగదులను పరిశీలించి విద్యార్థులను మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లాధికారులు తదితరులు ఉన్నారు. తెలుసుకొని వాళ్ళు గ్రామంలో ఎన్నో అక్కడ మీరు ప్రోగ్రామ్ పెట్టిన నాటుకుని ఓకే సార్, ఇటు చూడండి ఒకసారి. చలో రైట్. ఇచ్చినటువంటి పనుల జాతర కార్యక్రమాన్ని కొండాపూర్ గ్రామంలో ప్రారంభిస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి గారికి, అదేవిధంగా మండల మన మండల ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరి గ్రామీణ ఉపాధి హామీ పథకాల ద్వారా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో వారికి వసతులు కల్పిస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలా ముస్తాబాద్ మండలంలో 22 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మరి అభివృద్ధి పనులను ఇలా ప్రారంభోత్సవం Okay. Good morning to all of you. So it will help you grow స్ట్రాంగ్ అవుతారు అండ్ మీ మెంటల్ డెవలప్మెంట్ కూడా కొంచెం ఫాస్ట్ అవుతాయి దీంతో స్పోర్ట్స్తో మీ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మీకు బాడీలో హార్మోన్స్, అడ్రినలిన్ ఇవి అన్నీ ఎక్కువ సీక్రెట్ అవుతాయి. దానివల్ల ప్లీజ్ డోంట్ గెట్ ఇంజర్డ్ అండ్ ప్లీజ్ రూల్ ప్రకారమే ఆడుకోండి. అండ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ అరేంజ్ రిఫ్రెష్మెంట్ ఫర్ దెమ్ ప్రాపర్లీ. అండ్ ఎండలో ఎక్కువసేపు ఉండకండి, చాలా టెంపరేచర్ కొంచెం ఈరోజు ఎక్కువ ఉన్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్. అంగన్వాడీ కేంద్రాలలో అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా దుర్షేడు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సమావేశానికి కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య మాత్రమే కాకుండా పిల్లల సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని, ఆరోగ్య శాఖ సమన్వయంతో పిల్లల బరువు, ఎత్తులోపల పోషణ వంటి వాటిని పరిశీలిస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తోన్న మెరుగైన సేవలను వినియోగించుకొని ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా దుర్షేడు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. జానపద కళలకు, కళాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ఆదుకోవాలని కళాకారులు పేర్కొన్నారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి చెందిన సీనియర్ కళాకారులు అమరేందర్ రెడ్డి, రవితేజ, పర్సారాములు, జావేద్, తలారి సురేష్లు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న సినారే కళా మందిరాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని కళా మందిరాన్ని పునర్నిర్మించాలని కోరారు.
కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల పాటలు అందరి మనసులను గెలుచుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జానపద కళాకారులందరూ ఊరు, వాడ, పట్టణాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యవంతులను చేశామని పేర్కొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో సినారే కళామందిరం ఆవరణలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇది జానపద కళాకారులందరికీ ఒక వేదికగా సినారే గారు ఈ కళామందిరాన్ని నిర్మింపజేసిరు. అది ఉపయోగంలోకి వచ్చింది. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరుకొని నిరుపయోగంగా మారింది. కాబట్టి దీన్ని పూర్వ వైభవం కొరకు స్థానిక అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ గారు వారు దీనిపై దృష్టి పెట్టి తిరిగి యథావిధిగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి కళాకారులందరికీ ఇది అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిందిగా కళాకారుల పక్షాన కోరుకుంటూ మరొకసారి అందరికీ జానపద కళాకారుల పక్షాన శుభాకాంక్షలు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కళాకారులందరము ఏకమై ఒక చోట మనము పాట, ఆట పాడుకుందాం, ఆట ఆడుకుందాం, ఏదైనా నేర్చుకుందామంటే మా వేములవాడలో మాకు ఆ పరిస్థితి లేదు. ఇంత పెద్ద భవనం చెక్కపల్లి బస్టాండ్లో దిగి చూడంగానే సినారే కళామందిర్ కనబడతారు. అరే వేరే జిల్లా వాళ్ళు వచ్చినప్పుడు నిర్మల్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, వరంగల్ వాళ్ళు చాలామంది నాతో అంటారు. నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు, అన్నా మీకు జబర్దస్త్ కళాభావం మనం కానియద్దు, అయితే నువ్వు పరిపాలించాలి, లేకపోతే నేను పరిపాలించాలి. కానీ ఈ తెలంగాణ వాళ్ళు తెలివికొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలించకుండా వీళ్ళ లోపల వీళ్ళకి శిక్షలు పెట్టించి మనము ఈ రాష్ట్రం అనే ముచ్చట్ను మాయం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా బాగా చెప్పారు. నా మనసులో ఉన్న మాట మీరు చెప్పారు. నేను అదే అనుకుంటున్నాను. మనం ఇద్దరం ఒక్కటై అయితే నువ్వు పరిపాలించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, లేకుంటే నేను పరిపాలించాలి. ఇంగోలు రావద్దు, ఇంగో రాష్ట్రం రావద్దు. ఆ మాదిరిగా వీళ్ళ లోపల వీళ్ళకి శిక్షలు పెట్టి మనం ఈ రాష్ట్రాన్ని ఇలాగే ముందుకు కొనసాగించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇట్లా చాలా తీసుకున్నారు. సూర్యశంకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండల్, హనుమాజీపేట గ్రామం. 2001 తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు పెట్టినప్పటి నుండి కూడా ఉద్యమంలో మా వంతుగా పాత్ర పోషిస్తూ పాటలు పాడడం జరిగింది. ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కళలకు ప్రాణం పోస్తూ కళలపైన అభిమానంతో కళ అంటే ప్రాణంగా భావిస్తూ గత ప్రభుత్వ పథకాలపైన పాటలు పాడుతూ జీవనం పోసుకోవడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అంకితం కలయే మా జీవితం, కలకే అంకితం, గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం, గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతాం మేము కళాకారులం, ప్రజా కళాకారులం, మేము కళాకారులం, ప్రజా కళాకారులం. మున్నూరు కాపు ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండ దేవయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ మెంబర్లతో సభ్యత్వాల నమోదు చేయించాలని, ఈ నెల 25న అమెరికాలో జేఎంబీ గ్లోబల్ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆహ్వానం మేరకు వెళ్లడం జరుగుతుందని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘం ఇంటింటి సభ్యత్వ నమోదు చేయించడం జరుగుతుంది. మున్నూరు కాపు మొదటి స్థానంలో ఉండేవాళ్లం, ఇప్పుడు 5వ స్థానానికి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో మన సంఖ్య తెలియాలి అంటే సభ్యత్వాలు తప్పకుండా తీసుకోవాలని కోరారు. మనకు మంచి జరగాలి అంటే ఈ సభ్యత్వాల ద్వారా మన సంఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులకు, అభివృద్ధికి, రాజ్యాధికారానికి, మున్నూరు కాపు అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీల తరపున మన మున్నూరు కాపు నాయకులకు నిలబెట్టడానికి సంఖ్యా నిధి చాలా ముఖ్యమని తెలిపారు. ఇప్పటి వరకు 2 లక్షల సభ్యత్వం నమోదు చేయడం జరిగిందని, అమెరికా తిరిగి వచ్చాక ప్రతి
మండల జిల్లా రాష్ట్ర సభ్యులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. ఈ సంవత్సరంలో 10 లక్షల సభ్యత్వ నమోదు చేసుకుని 1,00,000 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికలు నిర్వహించుకుందామని అన్నారు. ఆధార్ కార్డు మాదిరిగానే మున్నూరు కాపు ద్వారా ధ్రువపత్రం ఇవ్వడం జరిగింది. పత్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నమోదు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్లో ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక 1 ఇయర్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ 1 ఇయర్ లోపల ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మీరు వేరే ఇదివరకు నేను వదిలేసిన సంఘం అపేస్ కౌన్సిల్ మున్నూరు కాపు సంఘం తెలంగాణ దానిలో మాత్రం మీరు పోయి పనిచేసినట్టయితే ఇంకా వేరే కులాల వాళ్ళందరినీ కలుపుకోవడానికి మీరు సపోర్ట్ చేసినట్టు వీలవుతుంది. మరి దాన్ని మాత్రం మీరు ఆలోచించాలి. మీరు ఎవరైతే ఏ పదవులు కావాలన్నా ఈ రాష్ట్ర కమిటీ అనుబంధ కమిటీకి 10 అనుబంధ కమిటీలు పెట్టినాము. దానిలో మీరు పనిచేసే వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. మీకు అందరూ కూడా గౌరవ స్థానం ఇస్తాము. మీరందరూ కూడా కులాభివృద్ధి కోసం తోడ్పడాలని నేను ఈరోజు కోరుచున్నాను. నేను అమెరికా నుంచి రాగానే మళ్ళీ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. సత్రంలో బుక్స్ ఉంటవి. మీరు తప్పకుండా జిల్లా కమిటీ మెంబర్లైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు బుక్కులు తీసుకొని మీరు ఈ సభ్యత నమోదు చేయాలని నేను ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవులందరినీ నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్. దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని గోదామును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గోదాములో నిల్వలను విక్రయ కేంద్రం స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. రిజిస్టర్ను రైతు వారీగా అమ్మకాలు నమోదు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విస్తీర్ణం ఆధారంగా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని ప్రతి ఏఈఓ తప్పనిసరిగా విక్రయాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉన్న ఎరువుల నిల్వలను ఏఈఓలు పరిశీలించి రైతులకు ఇప్పించాలని అన్నారు. అనంతరం సంఘభవనం ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ తోట తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఆర్ రణధీర్, ఎంఏఓలు సత్యం పైడితల్లి పాల్గొన్నారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి కళాకారులు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారని, కానీ మేము దుఃఖాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ప్రముఖ జానపద కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ పప్పి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భావితరాలకు కళలను అందించే కళాకారులు నేడు కనుమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉపాధి లేక తమ కళలను ఎక్కడ ప్రదర్శించలేక సరైన ఆర్థిక స్తోమత లేక కళాకారులు కనుమరుగవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు సైతం కొంతమంది ఆదరణ పొందిన కళాకారులకు మాత్రమే గుర్తింపునిచ్చి మిగతా కళాకారులను గాలికి వదిలేసిందని అన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క కళాకారుని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఎంతో మంది కళాకారులు పొట్టకూటి కోసం కూలి పనులు చేస్తూ బతుకుతున్నారని, జానపద దినోత్సవ శుభాకాంక్షలు సంబరంగా జరుపుకోవాల్సిన రోజు కాదని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మా కళలను బయటపెట్టేందుకు అలాగే కళాకారుల భద్రత కోసం 10,000 మంది కళాకారులతో కలిసి ఐటీఎఫ్ సంస్థను స్థాపించామని, ఐటీఎఫ్ ద్వారా కళాకారులు ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇటీవల కళాకారులపై దాడులు జరగడం బాధను కలిగించిందని అన్నారు. కళాకారులకు కనీసం ఉండేందుకు ఇల్లు లేదని, కళాకారులకు కనీస భద్రతా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కళను నమ్ముకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నవారికి కాకుండా కేవలం కళ ద్వారా సునాయాసంగా డబ్బులు సంపాదించుకుంటూ జీవితాన్ని సాఫీగా గడుపుతున్న వారికి ఈ శుభాకాంక్షలు తప్ప మాలాంటి పేద కళాకారులకు కాదని అన్నారు. మాకు అండగా నిలవండి, మాకు పెద్ద దిక్కుగా నిలవండి. ఈ రోజు నాడు మేము కూడా ఒక 30 సంవత్సరాలు దాటిన సంస్థలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పని సిద్దిపేటలో మొన్ననే స్టార్ట్ అయింది. అందులో కూడా కొన్ని సభ్యుని వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో కూడా నేను ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రయాణం చేసేందుకు మా కొరకు కాదు. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటూ ఈ రోజు నాడు మాకున్న టాలెంట్ కనపరుచుకుంటూ మేము ఏదో ఒక విషయాలలో మేము బయటకు వచ్చినా కావచ్చు. అంటే కళా రంగంలో కాకుండా కూడా మాకు ఇతరత్ర రంగాలలో మాకు ప్రావీణ్యం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చినా కావచ్చు, మంచిగా బతుకుతాం కావచ్చు. కానీ మేము అందరం కలిసి కొట్లాడుతుంది పేద కళాకారుడికి భద్రత, భరోసా, వాడు బుక్కడి తినడానికి తిండి, వాడికి ఖచ్చితంగా ఎవరో ట్రావెల్ చేస్తూ ఉంటే వానికి ఒక సర్టిఫికేట్ ఉండదు, ఒక ఐడి కార్డు ఉండదు. ఆ ట్రావెల్ ఛార్జీల మీద పడుతుంటాయి. ఇక్కడికి ఇంకో ప్రాంతం పోతుంది, అందరూ సగం డబ్బులు అక్కడనే పోతుంది. ఎక్కడికి వాడు సంపాదించుకునేది. దాని గురించి ఒక ఐడి కార్డు ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రభుత్వాలు. అలాగే ఇంకా మన చెప్పుకోదగ్గ మన ఆరోగ్యం బాగుండదు సార్. గొంతు
పైకి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతు పనిచేయక కొంతమంది థ్రోట్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి, లంగ్స్లలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఈ మేకప్లు వేసుకుంటూ ఉంటాయి, మేకప్ క్యాన్సర్ వచ్చే రోగాలు ఉన్నాయి. చాలా వరకు ఈ కళాకారుల బాధలు చాలా ఉన్నాయి సార్. అది కొంచెం మీరు గమనించుర్రి. నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వాలు కానీ అగనిస్ట్ ఉన్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ మీరు అందరు కలిసి పెద్దన్న పాత్ర పోషించండి, మా కళాకారులకు ఏదైనా న్యాయం చేయండి. ఈ దుఃఖాల శుభాకాంక్షలు మాకు వద్దు సార్. మేము ఎందుకంటే ఈ ప్రపంచ సరే ఏదేమైనా కానీ బతుకుతున్న వాళ్ళు మంచిగా హాయిగా సుఖంగా 4 రూపాయలు సంపాదించుకొని కళను కాకుండా ప్యాషన్ కాకుండా ఫ్యాషన్గా బతుకుతున్నా వాళ్ళకు శుభాకాంక్షలు. మాకైతే శుభాకాంక్షలు కాదండి. ఇది దయచేసి అందరూ గమనించాలి. మరి ఖచ్చితంగా కళాకారులు అందరూ కూడా ఆదుకోవాలి. భద్రత భరోసా మాత్రం ఖచ్చితంగా పేద కళాకారులకు ఇవ్వాలని కోరుకుంటాం. మీ మారం ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.